కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు వివిధ సమస్యలపైన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఇంధన ధరలు సగటు ప్రజానికానికి కంటి మీద కునుకు లేకుండా పోతుందన్నారు. సామాన్యుడి బతుకు బండి నడవాలంటేనే భయపడేలా పరిస్థితి మారుతుందన్నారు. అనంతరం నగర అధ్యక్షులు టిక్కీ రాయల్ మాట్లాడుతూ గుడియాత్తం రోడ్డు 4 రోడ్ల సర్కిల్ దగ్గర యాక్సిడెంట్లు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. చిత్తూరు గాంధీ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ మరియు మహానీయుల విగ్రహాలు ఉన్న ప్రాంతాల్లో నో పోస్టర్ జోన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చూస్తున్నాము దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అరాచకాలు సృష్టిస్తూ ప్రజా వ్యవస్థని కూలీ చేసే పరిస్థితులు మనము చూస్తున్నాము. మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం కూడా అదే ధోరణిలో ఇద్దరు కూడా కలిసిమెలిసి దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని. ఈరోజు చూడండి, ఈ గత 10 రోజుల్లోనే పెట్రోల్ ధర దాదాపు 10 రూపాయల పైన పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడము చాలా దారుణమైనటువంటి అంశం. ఇది గతంలో క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడంతా ఏ రోజు కూడా 1 రూపాయి తగ్గించిన ఈ మోడీ ప్రభుత్వము ఈ రోజు క్రూడ్ ఆయిల్ పెరిగిందన్నటువంటి నెపంతో విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టానుసారం డీజిల్ పెట్రోల్ ధరను పెంచేస్తూ ప్రజలకి డీజిల్ని పెట్రోల్ని ఆదా చేయండి, సొంత వాహనాలు వాడొద్దండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. అదేవిధంగా విదేశీ పర్యటనలు చేయొద్దండి, అదేవిధంగా మీరు సైకిల్ మీద వెళ్ళండి, నడిచి వెళ్ళండి, గ్యాసులు వాడొద్దండి అని రాజ్యంగా ఎల్పిజి గ్యాసులు కూడా పెంచేస్తూ, అంటే పేద బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాలను మాత్రం ఆదా చేయండి అని చెబుతూ, అంటే వీరు ఆదాని అంబానీ లాంటి వేల కోట్లు ఉండేవారు మాత్రం విహారయాత్రలు చేయొచ్చు, వాళ్ళ సొంత వాహనాలు నడపవచ్చు, గ్యాసులు వాడచ్చు. అదే మధ్యతరగతి చెందినటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ 100 సంవత్సరాలు వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే పేద బడుగు మధ్యతరగతి వర్గాలు ఈ రోజు ఒక శుభకార్యాలు చేయాలనే కూడా బంగారం కొనలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే దేశాన్ని వీరు పురోగమనంలో తీసుకెళ్తున్నారా, తిరోగమనం తీసుకెళ్తున్నారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. చిత్తూరు మొత్తంలో ఉన్న స్థలంలో మీరు ఎక్కడైనా కట్టుకోండి, మేము అభ్యంతరం చెప్పం. మీరు 100,000 బోర్డులు, బ్యానర్లు, కటౌట్లు కట్టుకోండి. కానీ మహాత్మా గాంధీ గారిని కానీ, జ్యోతిరావు పూలే గారిని కానీ, రాజీవ్ గాంధీ విగ్రహం కానీ, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కానీ ఆ పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు కట్టకుండా చూసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నపం ఇవ్వడం జరిగింది. అక్కడ 4 రోడ్లలో అది ఇంటర్ స్టేట్ రోడ్డు, గుడియాత్తం పోయే రోడ్డు, అంత పెద్ద రోడ్డుకి ఒక పరిష్కారం చూపించకుండా యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే కంటి తుడుపు చర్యగా ఒక 2 రోజులు అక్కడ పోలీసులను పెట్టడము, బ్యారికేడ్లు పెట్టడము, తర్వాత మామూలుగా తీసేసి మళ్ళీ వదిలేయడము, విచ్చలవిడిగా అక్కడ ప్రజలకు ఎటుపోవాలో తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోయి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంది. విలువైన ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. దీని మీద కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. ఆయన కూడా ఇమ్మీడియట్ గా గ్రూప్ లో పెడతాను, దీని మీద నేను స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది.